ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ సేవలు మరవలేనివని డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్, ఆదివాసీ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ కుసుమాల, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష కొనియాడారు. ఇక రాజీవ్ గాంధీ వర్ధంతిని గురువారం పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు మధ్య ఘనంగా చేపట్టారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువతకు రాజీవ్ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. యువతకి 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి పెద్దపీట వేశారని, పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చి మహిళలకు అవకాశం కల్పించారన్నారు. ఇక దేశంలో ఐటీ విప్లవానికి తీసుకొచ్చిన మహనీయుడు కొనియాడారు. ఇక దేశ సమగ్రత, శాంతి, ప్రజాస్వామ్య విలువల కోసం తన జీవితాన్ని పణంగా పెట్టారన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతిని దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తున్న సందర్భంగా ప్రతి భారతీయుడు హింసకు వ్యతిరేకంగా శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. राजीव गांधी 18 years ఓటకు కల్పించిన రాజుకు ఓటకు కల్పించిన రాజీవ్ గాంధీ, పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించిన రాజీవ్ గాంధీ, ఐటీని అభివృద్ధి చేసిన రాజీవ్ గాంధీ, దేశకి నేత కాంగ్రెస్. రాజీవ్ గాంధీ మాజీ ప్రధాని భారత రత్న రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి రాజీవ్ గాంధీ గారు ఈ దేశం అభివృద్ధి కొరకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహనీయుడు. ఈరోజు ఏదైతే టెక్నాలజీ మనం ఏదైతే సెల్ ఫోన్ కానీ ఐటీ కానీ ఏదైతే వాడకంలో ఉన్నది, ఆయన స్ఫూర్తితోని ఆయన తీసుకొచ్చినటువంటి మన దేశానికి స్ఫూర్తి. అదేవిధంగా 43వ రాజ్యాంగ సవరణ చేసి ఈ దేశంలో ఉన్నటువంటి సంపన్న వర్గాలకు రాజకీయంగా హక్కులు కల్పించినటువంటి మహనీయుడు, ముఖ్యంగా మా మహిళా సోదరిమణులకు. అలాంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి కేవలం రాజకీయ ఉద్దేశంతో కాకుండా ఈ ప్రజానికానికి ఉన్నటువంటి దేశంలో ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించాలని, వారి స్థానాలలో వారికి ఒక ఉన్నతమైనటువంటి స్థానం కల్పించాలనేటువంటి ఉద్దేశంతోనూ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహనీయుడు. దురదృష్టవశాత్తు వారు ఆ రోజు మద్రాస్ దగ్గర పోయినప్పుడు వారు ఏదైతే చనిపోవడం బాధాకరమైనటువంటి విషయం. వారి ఉంటే ఇంకా ప్రపంచంలో మన భారతదేశం ఎంతో ఉన్నత స్థాయి కూడా నంబర్ 1 దేశంగా, కంట్రీగా మనది తీర్చిదిద్దేటువంటి అవకాశం ఉంది. మాజీ ప్రధానమంత్రి అయినటువంటి మన రాజీవ్ గాంధీ స్మరించుకోవడం కోసం ఈరోజు మేము ఇక్కడ వర్ధంతి చేయడం జరిగింది. ఏదైతే ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి, ముందు సమాజం కోసం ఆనాటి కాలంలోనే ఐటీ అటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే ఆయన యొక్క ముందు చూపు వల్లనే. అలాగే మన మహిళలకు కూడా ఇంత ప్రాధాన్యత ఉంది అంటే ఆయన యొక్క ఆనాటి కాలం నుంచే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళలకు ముందుగా రాజకీయంలో కానీ ప్రతి ఒక్క విభాగంలో ముందుంచాలి అన్న ఆయన ఒక సంకల్పం వల్లనే మేము ఇప్పుడు అంటే మేమే కాకుండా మహిళలు ఎక్కడున్నా కూడా ఆయన వల్లనే మేము ఈ స్థాయిలో ఉన్నాము. కాబట్టి అటువంటి గొప్ప నాయకుడు అనుకోవచ్చు, గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఒక నాయకుడు అనుకోవచ్చు. అలాంటి నాయకుని యొక్క అడుగుజాడల్లో మేమందరం నడుస్తాము. ఆయన ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో మేము ప్రతి ఒక్కరం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.